శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాద పోలీస్ స్టేషన్ వద్ద రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదల ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా గుడిసెలు వేశారని చెప్తూ అధికారులు తమ గుడిసెలు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే రెవెన్యూ అధికారులు తమ ఇళ్లను అన్యాయంగా తొలగించారంటూ వారు వాపోతున్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి గంగాధర్ హెచ్చరించారు. 59 సర్వే నెంబర్ చెరువాండ్లపల్లి పొలం సర్వే నెంబర్లో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గతంలో ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు. చాలా కాలం వరకు ఇప్పటి వరకు కూడా చాలా వాళ్ళందరూ కూడా బాడిగలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే వాళ్ళకు చాలాసార్లు ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకు ఈ ఫారాలు ఇవన్నీ కూడా అర్జీలు ఇచ్చుకున్నప్పుడు కూడా వాళ్ళకు న్యాయం జరగడం లేదు. అందుకోసం ఎన్నాళ్ళని వాళ్ళు బాడులు ఆడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ కష్టార్జితం అంతా కూడా బాడులకే సరిపోతుంది. మరి ఈ పరిస్థితుల్లో పేదలనే వాళ్ళని చూడకుండా మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు పర్యవేక్షణ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ బాధలు చెప్తారు. మాకు ఇళ్ల స్థలం లేకపోవడం, మేము ఎంత నష్టపోతున్నాం, ఏం కథ. అందుకోసం మేము సర్వే చేసి ఆ రకంగా ఎవరైతే పేదలు ఉన్నారో నల్లమాడ మండల కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు 59 సర్వే నెంబర్లోకి వెళ్ళాము. అది గతంలో ఎంఆర్ఓ గారికి, సార్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, శ్మశానం కోసం 10 ఎకరాలు కేటాయించండి, పేదల కోసం ఉన్నటువంటి స్థలం ఇళ్ల స్థలాలకు ఇవ్వండి అని చెప్పేసి మనం ధర్నా రూపంలోను, అర్జెంట్ రూపంలోను ఇదంతా కూడా ఇది చేశాం. పేదలతో వెళ్ళి